సెప్టెంబర్ నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు. కన్యారాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో జరిగేది ఇదే. సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారికి కలలో కూడా ఊహించని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. మరి ఆ సంఘటనలు ఏమిటో, సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారికి అనుకూలంగా ఉందో లేదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే కన్యారాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉంటుందంటే, శనిగ్రహం కుంభరాశిలో వక్రించి ఉన్నాడు. గురుగ్రహం వృషభ రాశిలో, రాహువు మీనంలో, కేతువు కన్యారాశిలో ఉన్నాడు. కుజుడు మిథునంలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నెల సంచారం మార్చే గ్రహాలు ఏమిటి అంటే, రవి, బుధ, శుక్ర మరియు చంద్రగ్రహాలు. ఈ గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకుంటున్నాయి. సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యలోనికి ప్రవేశిస్తాడు. అదేవిధంగా బుధుడు సెప్టెంబర్ 5న సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 23న కన్యారాశిలోనికి సంచారాన్ని మార్చుకుంటున్నాడు. శుక్రుడు కన్యలో నీచ స్థానంలో ఉన్నాడు. సెప్టెంబర్ 18న తులలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు నెల ప్రారంభంలో కర్కాటకంలో సంచారము చేసి ఆ తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. ఈ గ్రహ సంచారాల వల్ల కన్యారాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన జాతకులు కన్యారాశికి చెందుతారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్తో కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యారాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే గౌరవిస్తారు. కన్యారాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభదినం. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెస్తుంది. వీటికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కన్యారాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల అనుకూలత అస్సలు బాగోలేదు. ఈ నెల మీరు అనేక దుస్సంఘటనలను ఎదుర్కొంటారు. ఊహించని సమస్యలు వచ్చి పడతాయి. ప్రతి విషయంలో ఏదో ఒక సమస్యతో బాధపడిపోతూ ఉంటారు. ఈ నెల మీ వాహనం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనం అనే కాదు, మీ నిత్యం ఉపయోగించే వస్తువులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మొబైల్స్, బైక్స్, ఇంటి వస్తువులు రిపేర్ అవ్వటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి రిపేర్ అవ్వటం జరుగుతుంది. కేవలం వస్తువుల వల్లనే కాదు, వ్యక్తుల వల్ల కూడా సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఇతరులకు మంచి చెప్పినా చెడు జరిగే ప్రమాదం ఉంది. ఇతరుల గొడవలలో తలదూర్చకండి. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి. చేసే ప్రయాణాలలో అపజయాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం దొరకటం కష్టమే. ఉన్న చోటనే ఉద్యోగం చేయటం ఈ నెల ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. పని భారం కూడా పెరుగుతుంది. ఒత్తిడికి గురి అవుతారు. చిరాకుగా ఉంటారు. కోపం ప్రదర్శించాలని అనుకున్నా ప్రదర్శించలేకపోతారు. మానసికంగా చాలా బాధపడతారు. పై అధికారులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. శారీరక శ్రమ పెరుగుతుంది. కన్యారాశికి చెందిన వారందరికీ ఈ ఏప్రిల్ నెల ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు ఈ నెల పరీక్ష కాలం. చదువుపై ఇంట్రెస్ట్ రాకపోయినా చదవాలి. మిమ్మల్ని మీరు చదువు విషయంలో ప్రోత్సహించుకోవాలి. మీరు పడే కష్టం మీ తల్లిదండ్రులు గుర్తించలేకపోతారు. అయినా సరే పట్టు విడవకుండా చదువుపై శ్రద్ధ పెట్టండి. మీరు ఆశించిన ఫలితాలు పొందండి. కన్యారాశికి చెందిన విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు ఈ నెల సవాళ్లను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. మనోధైర్యంతో ఉండండి.
దైవంపై నమ్మకం ఉంచి చదువులో మరియు ఉద్యోగంలో మంచి గుర్తింపును సాధించండి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ నెల వృత్తి వ్యాపారాలు చేసేవారికి అంత అనుకూలంగా ఉండదు. ఆలోచన శక్తి క్షీణిస్తుంది. ఆరోగ్య భంగాల వల్ల చేసే వ్యాపారంపై శ్రద్ధ పెట్టలేకపోతారు. వ్యాపార స్థలంలో ఇతరులతో గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. వ్యాపారం అభివృద్ధి బాటలో నడవకపోవటం వల్ల మానసికంగా బాగా బాధపడతారు. ఎవ్వరికీ చెప్పలేకపోతారు. మిత్రులకు బంధువులకు సహాయం చేయాలనే ఆలోచనలు మానుకోండి. ఈ నెల మీకు చాలా కష్టంగా గడుస్తుంది. ఈ కష్టకాలంలో మీరు వారికి సహాయం చేస్తే ఇబ్బందులు తప్పవు. ఈ నెల కన్యా రాశి వారికి ఇంటి వాతావరణం కూడా అనుకూలంగా లేదు. తండ్రితోనూ సంతానంతోనూ గొడవలు జరుగుతాయి. కుటుంబ వ్యక్తులతో గొడవలు తప్పవు. అందరితో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయాలు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వారు చదువు విషయంలో మీరు ఎంతో కొంత సహాయం చేయవలసి ఉంటుంది. మీ పిల్లలు చెడ్డదారిలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఈ నెల మీ పిల్లల వల్ల సమాజంలో గుర్తింపును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. అలాగే పెళ్లిగాని కన్యారాశి వ్యక్తులు ఈ నెల తండ్రితో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీ తండ్రి గారు ఏ పని చెప్పినా దాన్ని త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఇక దాంపత్య జీవనం గడిపే వారికి ఈ నెల అశాంతి మిగులుతుంది. కుటుంబంలో కలహాల వల్ల మీ మధ్య దూరం ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామికి కోపం తెప్పించే పనులు చేయకండి. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపించండి. స్త్రీలు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వారు ఈ నెల క్రమం తప్పకుండా టాబ్లెట్స్ వాడుకోవాలి, చికిత్స తీసుకోవాలి. స్త్రీలకు ఈ నెల ఆరోగ్య సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదు. ప్రయాణాలు చేయటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు వస్తే ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలలో ప్రయాణాలు చేయండి. అలాగే ఆరోగ్య చికిత్స కోసం హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలలో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఈ నెల కన్యారాశి వ్యక్తులు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెల మీ ఆస్తులను అమ్మకానికి పెట్టకపోవటమే మంచిది. అలాగే ఆస్తులను కొనే ప్రయత్నం చేయకండి, నష్టపోతారు లేదా మోసపోతారు. కన్యారాశికి చెందిన వ్యక్తులు ఈ నెల సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనకపోవటం మంచిది. అలాగే ఈ నెల కన్యారాశి వారు కొన్ని అశుభ వార్తలు వింటారు. ఇతరులను పరామర్శించడానికి వెళ్తారు. సోదరులతో విరోధములు జరుగుతూ ఉంటాయి. వారితో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ నెల స్త్రీలతో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. కన్యారాశి వారికి చెందిన ఆడవారు మరియు మగవారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి, లేదంటే సమాజంలో గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. మీ రాశికి అధిపతి అయిన బుధుడు నెల ప్రారంభంలో 11వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇతరులతో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. శని 6వ ఇంటిలో వక్రించి ఉండటం వల్ల కన్యారాశికి చెందిన విద్యార్థులు ఈ నెల బాగా కష్టపడవలసి ఉంటుంది. అనుకున్న విజయాలను సాధించడానికి బాగా కష్టపడాలి. బుధుడు 11వ ఇంటిలో, కుజుడు 10వ ఇంటిలో ఉంటారు. ఈ 2 గ్రహాలు మీ యొక్క ఆలోచనలను తారుమారు చేస్తాయి. కన్యారాశికి చెందిన ప్రేమికులు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రాశిలో బుధ, గురు, కుజ 5వ ఇంటిపై దృష్టి పెట్టి ఉన్నారు. దీని కారణంగా మీరు మీ ప్రేమించిన వ్యక్తుల నుండి సరైన సహకారాన్ని పొందలేకపోతారు. ఈ నెల మీరు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు ఈ నెల మీరు ప్రేమించిన వ్యక్తుల దగ్గర ఏమీ దాచకండి, అబద్ధాలు చెప్పకండి. ఈ నెల మీరు మీ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. మీరు ఈ నెల ఇతరులను మోసం చేయాలని చూస్తే మీరే మోసపోతారు. సెప్టెంబర్ 4న బుధుడు 12వ ఇంటికి మారటం వల్ల మీ ఖర్చులు మరింత పెరిగిపోతూ ఉంటాయి. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గ్రహాల సంచారం కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం కూడా మిశ్రమంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆరోగ్యం బాగుంటే కొన్నిసార్లు ఆరోగ్యం బాగుండదు. శుక్రుడు ఈ నెల నీచ స్థితిలో ఉండటం వల్ల స్త్రీలతో గొడవలు జరుగుతాయి. కాబట్టి ఈ నెల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
మొత్తం మీద ఈ నెల కన్యారాశి వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ నెల కన్యారాశి వారు సమస్యల నుండి బయటపడడానికి, ప్రశాంతంగా ఉండడానికి వినాయకుడిని పూజించాలి. వినాయకుడిని బుధవారం రోజు ఎర్ర మందారాలతో, తెల్ల జిల్లేడుతో పూజించాలి. అలాగే మీ రాశికి అధిపతి అయిన బుధ అనుగ్రహం పొందడానికి ఈ నెల బుధవారం ఉపవాసం ఉండండి. బుధవారం ఉపవాసం ఉండటం వల్ల వ్యాపార, ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఉపవాసం పాటించటం ద్వారా జ్ఞానాన్ని పొందే వరం లభిస్తుంది. ఉపవాసం చేయటం వల్ల బుధ గ్రహానికి శాంతి కలుగుతుంది. తద్వారా సంపద, విద్య, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. బుధవారం నాడు కొంత డబ్బును దాచిపెట్టండి. దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి. సంప్రదింపులు, కొత్త నిర్ణయాలు, రచనలకు బుధవారం ఉత్తమమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఈ రోజున గణేశుణ్ణి అలాగే విష్ణువును కూడా పూజించటం వల్ల మీరు చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది. బుధవారం ఆహారం తీసుకునే ముందు కొన్ని తులసి ఆకులను గంగాజలంతో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే ఈ నెల మీకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ పరిహారాలు చేస్తే మీకు బుధ అనుగ్రహం కలిగి వృత్తి, వ్యాపారాలలో, చదువుల్లో, అలాగే ఆటంకాలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. మరి కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 5, 10, 16, 19, 25, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 7, 12, 14, 21, 23, 30. ఇవి కన్యారాశి వారి సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు.